గుంటూరు జిల్లా చిన్న కాకాని వక్ఫ్ భూముల అంశం వివాదాస్పదమవుతోంది. వక్ఫ్ బోర్డు పరిధిలోని అంజుమాన్ భూములను ఐటీ హబ్ కు కేటాయించడం రాజకీయంగా హీట్ పెంచుతోంది. అధికార విపక్షాలకు చెందిన ముస్లిం నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరుతోంది. అటు భూముల కేటాయింపు నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోవాలంటూ ముస్లిం ఐక్య వేదిక పోరాటం చేస్తూ ఉండడం గుంటూరు పాలిటిక్స్ ను మరింత హీట్ ఎక్కిస్తోంది. గుంటూరు జిల్లా రాజకీయాల్లో ముస్లిం సంస్థల భూముల వివాదం దుమారం రేపుతోంది. గుంటూరు జిల్లా పరిధిలోని మల్లాయపాలెంలో షాహీ జామియా మసీదుకు 233 ఎకరాలు, అంజుమన్ ఏ ఇస్లామీయ సంస్థకు మంగళగిరి మండలం చినకాకానిలో 71 ఎకరాల భూములున్నాయి. అయితే చినకాకానిలోని 71 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఏపీఐఏసీకి అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం కలకలం రేపుతోంది. భూసేకరణ ద్వారా తీసుకుంటున్నామని, అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లో తెలపాలని గత నెల 19న నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటి నుంచి ముస్లిం సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అంజుమన్ భూములను ఇండస్ట్రియల్ కారిడార్, ఐటీ హబ్ల పేరుతో కార్పొరేటర్లకు కట్టబెట్టే ప్రయత్నం విరమించుకోవాలంటూ ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మజ్లిస్ ఉలమా ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అంజుమన్ భూములు బదలాయింపు నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లిం ఐక్య వేదిక ర్యాలీలో పాల్గొన్న గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంజుమన్ ఆస్తులు ఎక్కడా మార్పు రాదని, ప్రభుత్వ ప్రకటన విషయంలో ముస్లిం సంఘాలు ఆలోచించి అడుగు వేయాలని సూచించారు. ఉత్తేజపరిచి మాట్లాడినటువంటి మాటలు కాకుండా తెలివైనటువంటి కమ్యూనిటీగా, ఆలోచన కలిగినటువంటి కమ్యూనిటీగా ప్రతి ఒక్క అంశంలో కూడా దృష్టి పెట్టండి. మీరు ఇచ్చేయండి అని చెప్పి ఏ రోజు నేను చెప్పే మనందరం కూడా వెనుకబడి వెళ్లేటువంటి అంశాలు కాదు. సమాజానికి, కమ్యూనిటీకి, ప్రతి ఒక్క పిల్లోడికి కూడా ఉపయోగపడేటువంటి ఆలోచనలు తీసుకొని ఈ రోజు ప్రభుత్వం దగ్గరికి రండి. ప్రభుత్వం మీ మాటలు వినడానికి సిద్ధంగా ఉంది. 60 రోజుల పాటు చిన్న పిల్లవాడి దగ్గర నుండి ఉలమా ఇక్రామ్ గాని, లాయర్లు గాని, డయాస్ మీద ఉన్నటువంటి ఎవరైనా ప్రభుత్వం దగ్గరికి పెట్టండి. ఇదిలా ఉంటే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కామెంట్స్ పై గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఫైర్ అయ్యారు. ముస్లిం ఐక్య వేదిక ర్యాలీలో ఏదేదో మాట్లాడుతున్న నసీర్ అహ్మద్ అంజుమన్ భూముల విషయంలో ప్రభుత్వ ప్రకటనపై తన స్టాండ్ ఏంటో చెప్పాలన్నారు. మీరు యాజ్ ఏ అంజుమన్ ప్రెసిడెంట్, యాజ్ ఏ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్, మీకు ఎక్కడా కూడా దీని గురించి, దీన్ని కాపాడాలని ఉద్దేశం ఎక్కడా కూడా లేనట్టు ఈజీగా కనిపిస్తుంది. మీరు ఈ 60 రోజుల్లో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు ఇవ్వండి, చెయ్యండి అని చెప్పి అందరికి చెప్తున్నారు, కానీ మీరు అబ్జెక్ట్ చేయట్లేదు కదా ఎక్కడా కూడా. గుంటూరు జిల్లా చినకాకానిలోని అంజుమన్ భూములను కాపాడాల్సిన ఎమ్మెల్యేనే కాపాడే ప్రయత్నం చేయడం లేదని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 30న నగరపాలెం ఈద్గా నుంచి గుంటూరు జిల్లా కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించబోతున్నట్లు నూరి ఫాతిమా ప్రకటించారు. ఇటు వైసీపీ ఆందోళనలు, అటు ముస్లిం ఐక్యవేదిక పోరాటంతో గుంటూరు రాజకీయాలు నెక్స్ట్ లెవెల్ కు చేరడం ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంజుమన్ భూముల విషయంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందా లేదా పునరాలోచన చేస్తుందా అనేది చూడాలి.